లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా పొదలకూరు పట్టణంలోని పంచాయతీ బస్టాండ్లో చొప్ప వెంకటేశ్వర్లు, కసెట్టి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరసింహస్వామి జయంతి సందర్భంగా గత 3 సంవత్సరాలుగా పంచాయతీ బస్టాండ్లో పెంచలకూర బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకాడు శ్రీనివాసులరెడ్డి, దామోదర్రావు, తుమ్మల శ్రీనివాసులు, కృష్ణయ్య నాయుడు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కలవాలండి ముందుకండి రాకూడదు డ్యాములోకి తుమ్మాలి రాకూడదు ఎందుకంటే ఆదుకండి త్వరగా 5 నిమిషాలు వస్తుంది. ముందుకండి రాకూడదు వెనకకండి కలవాలి. గత 3 సంవత్సరాల నుంచి ఈ పెంచలకోన తిరణాలకి జయంతి సందర్భంగా పొదలకూరులో మధ్య చలివేంద్రం ఏర్పాటు. అదేవిధంగా ఇది 3వ సంవత్సరం మధ్య చలివేంద్రం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మేము మన పొదలకూరు సాయిబాబు గుడి ట్రస్ట్ సెక్రటరీ గారు అయినటువంటి నాగశెట్టి దామోదర్ గారిని పిలవడం జరిగింది. దామోదర్ గారు, అదేవిధంగా నంబర్ అయినటువంటి ఆనంద్ గారు, తుమ్మల శ్రీనివాసులు గారు, నల్పేని ప్రసాద్ గారు, అయ్యప్ప స్వామి సేవా సమాజం కమిటీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కోటపాటి కృష్ణనాయుడు, అదేవిధంగా పొదలకూరు లక్ష్మీ గోదావరి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయం సెక్రటరీ అయినటువంటి వాకాటి శ్రీనివాసరెడ్డి గారు, వీరందరూ కూడా ఈ మధ్య చదివేందుకు పిలుస్తానే మా ఎందుకు మంచి మనసు చేసుకుని వచ్చి ఈ చలివేంద్రం దగ్గర ఓపెన్ చేయడం జరిగింది. ఇది 3వ సంవత్సరం ఈ చలివేంద్రం జరిగి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మాకు పిల్లలు ధైర్యాన్ని ఇచ్చి ఈ మధ్య చలివేంద్రం కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా నాతో పాటు నా సహచరుడు వెంకటేశ్వర్లు, కోమలా క్యాటరింగ్, అతను కూడా పోయిన సంవత్సరం నుంచి మాకు దీంట్లో భాగస్వామి అయి ఉన్నాడు. అతనే మేము కలిసి చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం మాకు పెంచుకోవాలి అనుగ్రహం ప్రసాదించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము పిలుస్తానే వచ్చినట్టు మా తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గోవింద గోవింద పెంచులు.